ఇస్సాకు అద్దెపల్లిని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికీ చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేసుకున్నవారు, రాసుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు వాక్యాలు రాసుకోవచ్చు. లేదా ఆసక్తి వినాలనుకున్న వాళ్ళు వినండి. కానీ అర్థంగా ఆలోచన చేసుకోవద్దు. కడుపు నిండా భోజనం చేయాలని చెప్పాను. వాక్యమే మన కడుపు నిండా ఆహారం. కడుపు నిండి భోజనం చేస్తే చాలు. తర్వాత వారం అంతా మన శరీరమైన భోజనం తినవచ్చు. వారం ఒక్కసారి కదా మనం కడుపు నిండా భోజనం చేసేది. ఈ భోజనం తిందాం. కనుక పరమేతల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం ఇప్పుడు చదవండి. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలు లొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. చాలండి. మరలా చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, దగల నాయన, నేను అల్పుడను, అయోగ్యుడను, బలహీనుని, వట్టి మట్టి దుమ్ము, ఎవరికి మంచి లేని వాడిని ప్రభువా, నన్ను మరుగుపరచండి. మీరు ప్రత్యక్షం అవ్వండి. నా మాటలు మరుగుపరచండి. మీ మాటలు బయలుపరచండి. మీ మాటలు వినగల చెవిని, చూడగల నేత్రాన్ని, గ్రహించే హృదయాన్ని మాకు అందరికి దయచే ప్రభువా. లైవ్లో వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకో ప్రభువా. అందరిని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి ప్రభువా. మీరే మాట్లాడమని. మీ జీవ ఆహారం తింటే మేము ఎల్లప్పుడూ జీవిస్తాము నాయన. మా శరీరాహారం తిని మా పితరులు చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తింటే మీరు ఎన్నడూ చనిపోరని చెప్పావు కదా అయ్యా. కనుక జీవ ఆహారము ఈరోజు భుజిస్తానికి మమ్మల్ని బ్రతికించారు. మేము కడుపు నిండా తిని మేము జీవించే ధన్యత మాకు అందరూ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, మీరు శ్రద్ధగా వినాలి. పరమగీతల గ్రంథము 8 అధ్యాయాలు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను. పరమగీతల గ్రంథంలో దేవుడు మళ్ళీ ఎందుకో ప్రేరేపించాడు కనుక చెబుతున్నాను. పరమగీతల గ్రంథం అనే మాటకు అర్థం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళే వారికే అర్థమైంది. పరమగీతల గ్రంథం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళకే ఈ పరమగీతల గ్రంథం. ఈ పరలోక రాజ్యం వెళ్ళిన వాళ్ళకి పరమగీతల గ్రంథం అవసరం లేదు. ఈ పరమగీతల గ్రంథాన్ని ఇక్కడ ఇద్దరు కనపడతారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు కనపడతారు. స్త్రీ అనగా సొలొమతి, పురుషుడు అనగా సొలొమోను కనపడతారు. ఇది ప్రేమ లేఖ. అక్షరార్థంగా మనం చూస్తే ఒక ప్రేమికుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమతో ఇద్దరు కలిసి జీవిస్తానికి ప్రేమ లెటర్ అంటారు దీన్ని. ప్రేమ ఇది అక్షరార్థంగా ప్రేమ పుస్తకము, ఆత్మానుసారంగా పరలోక పుస్తకము. ఏ పుస్తకం? పరలోక పుస్తకం. ఈ లోక సంబంధమైన ప్రేమికురాలు, ప్రేమికుడు అంటే లోక సంబంధంగా ప్రేమించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదమ్మా. చాలామంది మన ఊళ్ళోనే బోల్డ్ మంది ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లేరంటారా? ఎదురు చెప్పాలి మాట. ఉన్నారు లేరా? మన గ్రామంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది ప్రేమ. ఈ ప్రేమ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే సావుకని తెగబడతారు. వింటున్నారా? సావుకని తెగబడతారు. తల్లిదండ్రులు విడిచిపెడతారు. గారవంగా తల్లిదండ్రులు పెంచినా కూడా ఆ తల్లిదండ్రులు కూడా విడిచిపెడతారు. అన్నదమ్ములు విడిచిపెడతారు. పేరు ప్రత్యాశలు, గౌరవ మర్యాదలు కూడా అన్ని విడిచిపెట్టేసి ఎవరిని ప్రేమించిన వ్యక్తి కోసము సావైన బతికి వెళ్ళిపోతారు. అర్థమైన సూత్రం చెప్పాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఇక నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నీవే నాకు, నేనే నీకు, సావైన బ్రతుకైనా మన ఇద్దరం చనిపోయే వరకు మనం ఇట్లాగే ఉందామని వారు ఒక నిబంధన చేసుకుని పుట్టింటికాడ నుంచి కానీ లేకపోతే ఏ ఇంటికాడ నుంచి కానీ వెళ్ళిపోతారు. ఇక ఎవరికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. అట్లా చేసుకుని వచ్చిన మన బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. ఇది ప్రేమ, శరీరమైన ప్రేమ. ఈ ప్రేమ కోసం ప్రాణాలను కూడా అర్పిస్తారు. కనుక ప్రేమించిన ప్రేమికుడు ఏమంటాడంటే ప్రాణేశ్వరి అంటాడు. ప్రాణేశ్వరి అనే మాటకు అర్థం ఏంటంటే నేను నిన్ను ప్రేమించే గనక నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను. ఇది అర్థం అన్నాడు. సూత్రం చెప్పండి. ఏమంటారు చెప్పండి? నేను నిన్ను ప్రేమించే గనక నా ప్రాణాన్ని నీకు పెడతాను కనుక నువ్వు నా ప్రాణేశ్వరి అంటాడు. ఎవరు? పురుషుడు.
అలాగే స్త్రీ కూడా ఏమిటంటే నేను కూడా నిన్ను ప్రేమించాను కనుక, నిన్ను నమ్మాను కనుక, నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను కనుక నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను కానీ నేను ఇక వెనక్కి తిరగనంటారు. ఇది ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ కోసం ఎంతోమంది చచ్చిపోతున్నారు. చచ్చిపోవట్లేదా? చెప్పండి. ఈ ప్రేమలో ఆటంకపరిస్తే చచ్చిపోయి ఉన్నారు చాలామంది. పెళ్ళయి కొంతమంది జీవిస్తున్నారు, కొంతమంది పెళ్ళి కాకుండానే అనుకున్నది జరగలేదు కనుక చచ్చిపోతున్నారు. నీవు లేకపోతే నేను బ్రతకలేనని చాలామంది చచ్చిపోతున్నారు. ఈ అక్షరార్థమైన ప్రేమికం, ఈ శ్రేష్టమైన ప్రేమ గురించి ఇంత ప్రేమిస్తూ ప్రాణాలు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఆత్మానుసారంగా చూస్తే మన ప్రేమికుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? స్త్రీ అనగా సంఘము. సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ సంఘాన్ని ప్రేమించి అంటాడు, ఇది ముడతైనను మచ్చైనను డాగైన లేకుండా వాక్యం ద్వారా దాన్ని నేను ఉత్తక స్నానం చేయించి నా పెండ్లి భార్యగా వారిని నేను ఏర్పరచుకుంటున్నాను అని చెప్పాడు ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు పౌలు ద్వారా. హల్లెలూయా. కనుక ఇది అందుకని అంటున్నాడు ఆయన ప్రాణేశ్వరి అంటున్నాడు. అంటే నిజంగా ప్రాణం పెట్టింది ఆయనే ఈ సంఘం కొరకు. ఈ సంఘం కొరకు ఆయన ఏం చేసి చెప్పండి? స్త్రీ అంటే సంఘము. సంఘం కొరకు ఏం చేసినప్పుడు ఆయన ఆకాశ మహాకాశ పరమాకాశం అంతా విడిచిపెట్టి, పరమాకాశం విడిచిపెట్టేసి ఈ లోకానికి ఒక రిక్తుడుగా, ఒక దాసుడుగా వచ్చి నా పాపాలన్నిటి నిమిత్తం ఆయన కలవరశిలో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నాకు ఈ సంఘం కావాలి, నాకు ఈ స్త్రీ కావాలని ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. త్వరగా రాబోతున్నాను కనుక రాబోతున్నాను చెబుతున్న మాట ఏంటంటే ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలు ఒలుగుచున్నట్టున్నవి. ఒలుగుచున్నట్టు ఇంకా ఒలకల. సోదరం చెప్పండి, ఏమొలుగుతున్నాయి అంట? తేనె ఒలుగుచున్నట్టు ఉన్నది కానీ ఇంక ఒలకలేదన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒలుకుచున్నట్టు ఉన్నది అని ఆ పరమ తండ్రి పిలుస్తున్నాడు. ఎవరిని? సంఘాన్ని పిలుస్తున్నాడు. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతించెద నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. హల్లెలూయా. పూర్వకాలం ఈ పాటలు పాడేవాళ్ళం యేసయ్య గురించి. ఇప్పుడు ఆ పాటలు ఎవరు పాడతల్లా. హల్లెలూయా. కనుక ఆయన ప్రాణేశ్వరుడు, మనం ఆయనకి ప్రాణేశ్వరులము. హల్లెలూయా. అర్థమవుతాయి. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెబుతాను మీకు. సబ్జెక్ట్స్ చాలా జాగ్రత్తగా వినాలి. అయితే ఇప్పుడు ఈ ప్రేమకే ప్రాణం పెడుతున్నావు కదా, మరి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్నింతవరకు నీ పాపాన్ని క్షమించి, నీ రోగాన్ని ఆయన భరించి, నీ వ్యసనాలు ఆయన భరించి, నీ కొరకు ఆయన రాబోతున్న పరలోక రాజుని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ ప్రాణేశ్వరుడు ఉన్నాడు కదా. ఆ ప్రాణేశ్వరుడు నీ కొరకు ప్రాణం పెట్టి కనుక ఆయన నిన్నేమని పిలుస్తున్నాడంటే ప్రాణేశ్వరిని పిలుస్తున్నాడు. ప్రాణేశ్వరిని పిలిచి అంటాడు, నీ పెదవులు తేనెలు ఒలుగుచున్నట్టు. అంటే ఇంకా వలకల ఏమా చూసేవాళ్ళకి ఏమని చెప్పండి, అరే నీళ్ళు కారిపోతున్నాయిరా అంటాం, కానీ కారలు ఇంకా కారిపోయేటట్టుగా ఉన్నాయి అంటాం. అట్లాగే కారినట్టుగా కనపడిందంటే యేసుప్రభు వారికి, కానీ ఇంకా కారలేదు. ఏది? తేనె కారలేదు. స్తోత్రం చెప్పండి. కానీ ఈ రెండో మాటలు ఏమన్నాడంటే నీ జిహ్వ క్రింద. అమ్మ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ 3 విషయాలు చెబుతాను. ఒకటి జిహ్వ అనే మాట అండర్లైన్ చేసుకోండి, జిహ్వ. రెండోది మధు అనే మాట అండర్లైన్ చేసుకోండి. మూడవది క్షీరములు అనేది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ 3 మాటలు కనపడతాయి. 3 మాటలు కనపడుతున్నాయి. ఈ 3 మాటలకి 3 స్త్రీలు ఉన్నారు. నేను రాత్రి చెప్పాను, 3 స్త్రీల గురించి చెబుతాను అన్న. ఇదే 3 స్త్రీల గురించి చెప్పబోతున్నాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకటి మొట్టమొదటిది జిహ్వ, రెండవది మధు, మూడవది క్షీరము. గుర్తుపెట్టుకోండి. ఒకటి చెప్పాలి నాకు ఎదురు. రెండవది మధు, మూడవది క్షీరం. కనుక 3 కన్యకలు ఉన్నారు బైబిల్లో.
పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురే కన్యకలు ఉన్నారు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ముగ్గురు కుమార్తెల పేర్లు ఏంటంటే, ఒకటి మొట్టమొదటిది బబులోను కుమార్తె, మొట్టమొదటి కుమార్తె బబులోను కుమార్తె. రెండవది యెరూషలేము కుమార్తెలు. మూడవది సియోను కుమార్తెలు. ఈ ముగ్గురు కుమార్తెలు ఇక్కడ కనపడుతున్నారు. చక్కగా దేవుని వాక్యం వినాలి. హల్లెలూయా. ఒక కుమార్తెలు ఎవరు? బబులోను కుమార్తెలు. రెండో కుమార్తెలు ఎవరు? యెరూషలేము కుమార్తెలు. మూడో కుమార్తెలు ఎవరు? సియోను కుమార్తెలు. ఈ ముగ్గురు కుమార్తెల గురించి ఇక్కడ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి జిహ్వ, రెండవది మధు, మూడవది క్షీరము. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నారని ఆశపడుతున్నాను. మీరు అటు ఇటు తిరగవద్దు, చక్కగా ఎక్కడ చోటున్నాడు కూర్చొని దేవుని వాక్యంలోని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరతావా, ఘనత కోరతావా, ధనము కోరతావా, ఘనత కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు. ఫలమును పొందాడు, ఫలవంతుడయ్యాడు, బలహీనతలో పడిపోయాడు సంసోను. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరతావో. ప్రభు కృపను కోరతావో. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరతావా, ఘనత కోరతావా, ధనము కోరతావా, ఘనత కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. మన రక్షణ కోరాడు, మనకయ్యే తెంచాడు, మన స్థానమందు నిలచి మరణించే మన ప్రభువు. ఆత్మలను అడిగాడు, అత సాక్షి అయ్యాడు, అందరికీ మాదిరిని చూపాడు ఆ పౌలు. యేసు వైపు చూస్తూ నువ్వు పయనమవుతావో, ఆ దేవుని దయన కోరి ధన్యుడవుతావో. మరి ఏమి కోరతావో. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా.
ధనము కోరతావా, ఘనత కోరతావా, ధనము కోరతావా, ఘనత కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా, అల్పకాల పాపభోగములు కోరతావా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. హల్లెలూయా చెబుదామా? గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము బబులోను కుమార్తెల గురించి నేర్చుకోబోతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 47 అధ్యాయము మొట్టమొదటి వచ్చింది చదవండి. యెషయా గ్రంథం 47 అధ్యాయము మొట్టమొదటి వచ్చిన. కన్యకలైన బబులోను క్రిందికి దిగి మట్టిలో కూర్చొని చాలు. ఎవరిళ్ళంటే బబులోను కుమార్తెలు. ఈ బబులోను కుమార్తెలు ఎవరనగా వీరు పాపులు అని అర్థం. ఎవరు చెప్పండి? వీళ్ళు పాపులు. వీళ్ళు మోసం చేసేవాళ్ళు, వీళ్ళు అన్యులు, అన్ని రంగాల్లో ఉండేవారు. వీళ్ళు బబులోను కుమార్తెలు. ఈ బబులోను కుమార్తెల గురించి ఇక్కడ జివ్హ అన్నాడు. ముగ్గురు చెప్పాను ఇక్కడ. జివ్హ, మధు, క్షీరములు. అంటే ఇప్పుడు బబులోను కుమార్తెలు దేని సాదృశ్యం అంటే జివ్హకు సాదృశ్యము. జివ్హ అనగా అర్థమేంటి చెప్పాలి? జివ్హ అనగా నాలుక. మంచి మాట చెప్పారు. ఇప్పుడు చూడండి, రోమిలు రాసిన పత్రిక 3 అధ్యాయము 11 వచ్చిన. రోమిలు రాసిన పత్రిక 3 అధ్యాయము 11 వచ్చిన. అది రావాలి. వారి గొంతుక తెరిసిన సమాధి, వారు తమ నాలుకతో మోసము చేస్తారు, వారు పెదవుల కింద ఏముందంట అది. వీళ్ళు బబులోను కుమార్తెల గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమిలున్న సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, వారు గొంతుక ఎటువంటిదంటే తెరసిన సమాధి. సమాధి సమాధి. ఇప్పుడు చచ్చిపోయిన మనిషిని మనం పాతేసామనుకోండి, చచ్చిపోయిన మనిషిని పాతేసి ఒక వారం రోజులు అయినా తీసామనుకో, ఏమొచ్చింది? ఏ వాసన వచ్చింది? ఏ వాసన? గట్టి చెప్పండి అమ్మాయి. దుర్వాసన వచ్చింది. లైవ్లోకి వెళ్తాయి. చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతున్నాయి కదా, అర్థమే చెబుతాను. లైవ్లోకి వెళ్తాయి కదా, వాళ్ళు కూడా ఉంటారు కనుక దుర్వాసన. ఆ దుర్వాసన చూస్తే ఎక్కని అక్కడ ఉంటారా? స్థలంలో చెప్పాలి. ఆ స్థలంలో ఉంటారా? ఏం చేస్తాము? పారిపోతాం. అది తెరిసిన సమాధి కనుక, ఆ తెరిసిన సమాధిలో కంపు దుర్వాసన వస్తుంది కనుక మనం పారిపోతాం. ఆ వాసన కొండలేం. అలాగే కొంతమంది గొంతుల నుండి వచ్చే మాటలు దుర్వాసన మాటలు వస్తుంటాయి. కత్తిపోట్లు లాంటి మాటలు వస్తాయి, మంగళకత్తి లాంటి మాటలు వస్తుంటాయి, నాశనకరమైన మాటలు వస్తూ ఉంటాయి. అటువంటి మాటలు నీతిమంతులు వినలేరు. మంచోళ్ళు వినలేక ఏమంటారు చెప్పండి? పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, పారిపోతారు. అమ్మో ఆ గొంతు సరైన గొంతు కాదు బాబు, తెరిసిన సమాధి బాబు. ఆ గొంతులకి మనము వెళ్ళకూడదు నాయన. ఆ గొంతు దగ్గరికి వెళ్ళామంటే, ఆ తెరిసిన సమాధి దగ్గరికి వెళ్ళామంటే కంపేసిపోయింది. ఆ కంపు మనం తట్టుకోలేమని పారిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. పారిపోరా? వాసన పీల్చుకుంటారా అని పీల్చుకుంటారా? చెప్పాలి. ఉండరు కొంతమంది పీల్చుకునే వాళ్ళు, లేరంటారా? కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు? ఆ మాటలే వినాలని, ఆ మాటలే పీల్చుకోవాలని ఆశ అన్నమాట వాళ్ళకి. అక్కడ పీల్చుకుంటుంటారు ఆ వాసన. కానీ మంచి వాళ్ళు ఆ వాసన పీల్చుకారు, వెళ్ళిపోతారు. అందుకని భక్తుడు చెబుతున్నాడు, ఈ బబులోను కుమార్తెలు ఎటువంటి వారంటే వారి గొంతు తెరిసిన సమాధి. రెండవది ఏమన్నాడంటే అక్కడ, వారి నాలుకలతో అమ్మో ఏం చేస్తారంట? మోసం చేస్తారు. మోసపోకుడి
దేవుడు ఎక్కరించబడడు అని ఉంది. ఎంతోమంది మోసపోతున్నారు. నేను ఇంత వాక్యం చెబుతాను. నేను మోసపోయి పోయిన నెలలో మోసపోయి పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చి మగపొల నోట్లో పెట్టుకున్నా కొడుకుందామని. నేను అటు తిరిగి చూస్తున్నా ఉత్తరానికి. ఆయన వెనకాల నుంచి వచ్చాడు, ఇటు నుంచి వచ్చాడు కావాలి. వచ్చి అయ్యగారు పాస్టర్ గారు వందనాలు అన్నాడు. చూసా వందనాలు అయ్యా అన్న. ఆయన ఇంకా అగాదిగా చూస్తున్నా. ఇట్లా చూస్తుంటే ఆయన అన్నాడు, నన్ను గుర్తుపట్టలేదు అన్నాడు. లేదు బాబు అన్న. అయ్యా ఓ రోజుని నూనె డబ్బా తీసుకుని వచ్చాను మీ మందిరానికి. అయ్యా నూనె ప్రార్థన చేయయ్యా, నేను ఇక్కడ బోర్ వేసుకుంటున్నాను, మరి అక్కడ మంచిలు పడాలని కాస్త ప్రార్థన చేయ అన్నాడు. సర్లే అయ్యా అని ప్రార్థన చేసావయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే ఆ నూనె తీసుకెళ్ళి బోర్లో పోసాను, మంచులు పడ్డాయి, మంచి పంట పడింది అయ్యా. 2 బస్తాలు ఒడ్డు పట్టించని మందిరానికి ఇద్దామని 2 లీటర్ల డీజిల్ తగ్గింది అయ్యా అన్నాడు. 2 లీటర్ల డీజిల్ అంటే ఏంటి అయ్యా ఇప్పుడు నన్ను అడిగేది అంది అన్న. ఆ 2 లీటర్ల డీజిల్ తగ్గింది అయ్యా అన్నాడు. టాటర్ అక్కడ ఆగిపోయింది అన్నాడు. ఎంత ఇద్దయ్య అన్న. 230 ఇద్ది అన్నాడు. సరే పాశ్రమ గారి దగ్గరికి వెళ్ళి పొద్దుండేనే పాశ్రమ 250 అన్న. ఆమె దగ్గర ఏమంటే 200 ఉన్నాయి ఖచ్చితంగా, అయ్యే ఉండే నా దగ్గర అంది. సరే ఇయ్యి అని చెప్పి ఆ 200 తీసుకొచ్చి ఇచ్చా. వందనాలయ్యా, నేను వెళ్ళి ఆయిల్ పోసుకొచ్చి బియ్యం ఎత్తుకొచ్చి ఇచ్చి నేను మళ్ళీ నా భార్య పిల్లల్ని తీసుకొచ్చి ప్రార్థన చేసుకుంటాం అన్నాడు. ఏ ఊరు అయ్యా మీదన్న. మాది తెనాలయ్యా అన్నాడు. మరి ఇక్కడ పొలం ఏడయ్యా అన్న. ఇక్కడ కొనుక్కున్నామయ్యా, బోరేసాను అన్నాడు. సర్లే అని చెప్పి ఇచ్చేసి 500 ఇచ్చేవాడిని. ఎందుకు తెలుసా? 2 బస్తాలు బియ్యం వస్తున్నాయి. 2 బస్తాలు బట్టి బియ్యం వస్తున్నాయి కదా ఇంటికి మందిరానికి. 500 ఇచ్చేవాడిని, 1000 రూపాయలు ఇచ్చేవాడిని. కానీ ఆ 200తో వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇంతవరకు పస్తాలేడు. చూసేవా మోసం అంటే ఎంత మోసం చేస్తారు చూడండి. నమ్మించి మోసం చేయటం ఇద్దే. నమ్మిస్తారనమాట. ఎంత నమ్మించారు చూడండి. ఏమండి అట్లా నమ్మించి మోసం చేసేవాళ్ళు ఈనాడు చాలామంది మోసపోతున్నారు. ఆనాడు ఆదాము అవ్వలు మనకు తెలుసు కదా. ఆదాముతో ఉన్నంత వరకు అవ్వ మోసపోలేదు. కానీ ఆదాము నడిచిపెట్టి ఎప్పుడైతే ఒంటరిగా ఆమె బయటికి వెళ్ళిందో సాతాను పట్టుకుంది. అవ్వా ఇది నిజమేనా అంది. యాడ్ నిజం అంది. మీ దేవుడి చెట్టు పండు తినమన్నాడా వద్దన్నాడా? తినొద్దన్నాడు. ఎందుకని? తింటే చచ్చిపోతామని చెప్పాడు. పిచ్చిదా నా చచ్చిపోవే, మీ దేవుళ్ళలాగా మీరు కూడా అవుతారే, మీరు అంటుకుని తిని చూడు అన్నాడు. అనేసరికి ఆ బోధ విని ఏం చేసి చెప్పండి, ఆ చెట్టు మీద ఉంది మనసు, ఆ కాయ మీద ఉంది మనసు. అన్ని కాయలు తిన్నాం కానీ ఈ కాయ తినలేదు, ఎప్పుడు తిందామని ఉంది మనసులో. ఎప్పుడైతే చెప్పింది ఆ మాట, వెంటనే ఆమెకు ఆశ కలిగింది, తినేసింది. మోసపోయింది. అవ్వ మోసపోయింది. ఆ మోసం వల్ల ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ ఇద్దరి జీవితం వనం నుంచి బహిష్కరించబడింది. అంటే బయటికి వెళ్ళిపోయారు. చూసారా? అలాగే వారు నాలుకలతో మోసం చేస్తారు. తర్వాత వాళ్ళ పెద్దల కింద ఏముంది? ఈ 3 పాయింట్లు బబులోను కుమార్తె గురించి చెబుతున్నాడు అనమాట. కనుక వారు పెదవుల కింద ఏముందంటే సర్ప విషం కరిసిందనుకో, విషం దాగే మనకి ఏమవుతాం? చచ్చిపోతాం, బతుతామా? ఏమ్మా ఏయ్యా చచ్చిపోతాం లేదా? ఆనాళ్ళని అచ్చంగా మమ్మల్ని అడుగుతున్నాడు, అయ్యాళ్ళని అడగలేదు అనుకుంటాం. మీకు కూడా చెబుతున్నాను, చచ్చిపోతాం మనం కూడా. విషం పాకిపోయి చచ్చిపోతాం, విషం ఎక్కిపోయిద్ది అన్నమాట. కనుక ఈ బబులోను కుమార్తెలు అటువంటి వారు. ఎటువంటి వాళ్ళు? బబులోను కుమార్తెలు ఎటువంటి చెప్పండి ఇప్పుడు. అందుకే వాళ్ళని ఏమన్నాడు? మీరు క్రింద కూర్చోమన్నాడు. అన్నాడు లేదా? యెషయా గ్రంథం 47 అధ్యాయం. మళ్ళీ చదువు ఆ మాట. బబులోను కన్నికైనా బబులోను ఎడ కూర్చోవాలి? అంతే, నువ్వు కిందకి ఎడ కూర్చోవాలి? మట్టిలో కూర్చో అన్నాడు. ఎందుకన్నాడంటే వాళ్ళు అటువంటి వాళ్ళు. బబులోన్ అంటే ఎటువంటిది అనుకున్నా? బబులోను సామ్రాజ్యము గర్విష్ఠులు అన్నమాట. అందుకే నెబుకద్నెజరు రాజు గర్వించాడు కనుక గడ్డి మేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. కనుక బబులోను కన్నికలందరూ అట్టటి వాళ్ళే. ఈ కన్నికల్లో ఉన్న 3 పాయింట్లు ఏంటంటే, ఓటాళ్ళ గొంతు తెరిసిన సమాధి, రెండవది వాళ్ళ నాలుకలు మోసం చేస్తాయి, మూడవది వాళ్ళ పెదవుల కింద ఏమన్నా అంటే చంపేస్తారనమాట. అటువంటి వాళ్ళు, ఒకటి వాళ్ళు చెడు వాసన కొట్టేవాళ్ళు, 2 మోసం చేసేవాళ్ళు, మూడవది చంపేయటమే, ఆఖరికి చచ్చిపోవటమే.
కనుక ఇటువంటి జీవితం వరకు ఉందంటే బబులోను కుమార్తెలకు ఉన్నది. అర్థమైంది? ఒకసారి సూత్రం చెప్పండి. ఇప్పుడు ఆ కుమార్తెలో ఉన్న లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అక్కడ సంఘాన్ని కట్టాడు కనుక ఆ సంఘానికి ఉన్నాయి ఈ అలవాట్లు. ఈ సంఘం ఎవరంటే చెప్పండి, రోమిలో సంఘం ఉంది. రోమా సంఘానికి రాశాడు ఈ పత్రిక పౌలు గారు. కనుక పత్రిక రాసిన కనుక వారు తెరిచిన సమాధి, వారి గొంతు తెరిచిన సమాధి, వారి నాలుక మోసం చేసింది, వారి పెదల కింద ఇసుముంది అని చెబుతున్నాడు. ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతున్నాడు. హల్లోయ అంటే ఇప్పుడు అర్థం చేసుకుని నేను ఒకటి బబులోను కుమార్తె చూపించాను. ఆ వరస ఇప్పుడు ఎక్కడ ఉందంటే రక్షించబడ్డోళ్ళకు ఉంది. ఉందా లేదా? ఏమ్మా మాట్లాడతలేదు, అయ్యా మాట్లాడతలేదు. ఉందా లేదా? విశ్వాసుల్లో ఒకళ్ళు గొంతు తెరిసిన సమాధి, ఒకళ్ళు నాలుక మోసం చేసిద్ది. అమ్మా నన్ను నమ్మమ్మా, నన్ను నమ్మి ₹1,00,000 నేను మళ్ళీ సంవత్సరాలు ఇస్తానని అంటారు అనుకో. ఆ మీద నమ్మకుండా ₹1,00,000 వచ్చిందనుకో ఖాళీ. నేను 200 బాగుంటున్నా, జాగ్రత్త, మోసపోమాకండి మీరు. దేని స్తోత్రం, హల్లోయ. మోసం చేసేవాళ్ళు విశ్వాసులు ఉన్నారు. మోసం చేసేవాళ్ళు విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ ఇసుమ మాటలు ఉంటాయి. వాళ్ళ మాటలు ఏమంటారంట? ఇసుమ మాటలు. ఆఖరికి ఏం మాటలు? ఏంటి నువ్వు ఇచ్చింది, ఏంటి నువ్వు చేసింది ఒకడంటారు. ఇసుమ మాటలు అంటారా? ఏమంటారు? ఏమే అందినప్పుడు జుట్టు, అందనప్పుడు కాళ్ళ. ఇప్పుడు అందేనని జుట్టు పట్టుకుంటున్నా, అందనప్పుడు కాళ్ళు పట్టుకుని బతిలాడా, ఇప్పుడు ఆమె జుట్టు పట్టుకుంటున్నా. అంతే ఇప్పుడు పరిస్థితి. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఈ 3 చెలరేగుతున్నాయి. ఈ 3 చెలరేగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క విశ్వాసి మాటలు దుర్వాసన వచ్చే మాటలు, ఒక్కొక్క విశ్వాసి మోసం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ శరీమాలను కానీ అయ్యని, ఆ వారాలని ఈ వారాలు కానీ అయ్యని ఇవన్నీ లేకపోతే ఏదో అవసరం వచ్చిందని మోసం చేసి ఎత్తుకెళ్తారు, మోసపోయి ఎత్తున్నారు. మళ్ళీ తర్వాత అడిగితే వాళ్ళ మీద తగాదులు ఇసుమ మాటలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరిలో వస్తున్నాయి ఇప్పుడు చెప్పండి? బబులోను కుమార్తెలో ఉన్న లక్షణాలు ఎవరికి వచ్చినాయి? మాట్లాడతల్లా. అందుకే పౌలు గారు అక్కడ చెప్పాడు రోమీలు రాసిన పత్రికలో. ఆ సంఘానికి చెబుతున్నాడు. ఆ బారును చదివితే ఇంకా ఉన్నది. బారును చదివితే వాళ్ళ అడుగులంట, పరుగులంట, రక్తం చేస్తాను పరిగెత్తి అంటే వాళ్ళు పరిగెత్తురంటాడు. పరిగెత్తుని అంట. వారి నోటి నుండి ఇక శాపాలే, పగ ఉందంట. వారి మార్గాల్లోని శాంతి మార్గం వారు ఎరగరు. వారు దేవుని భయం లేదంట. వాళ్ళకి ఏమి లేదు, దేవుని భయం లేదా? దేవుని శిక్షకు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని పెరుగుదము ఏలే అనగా అది తీర్చబడి. ఎందుకంటే ఇటువంటి లక్షణాలు ఉంటే ఎట్ట మందులు తీర్చబడతామండి. అందుకని బబులోని కన్నికలు అటువంటి వాళ్ళు కనుక ఆ స్వభావం మనకు ఉండకూడదని పౌలు గారు సంఘానికి బోధిస్తున్నాడు. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో మనము కూడా ఎట్టుండాలంటే తెలిసిన సమాధిలాగాను, మోసం చేసేవారిగాను, ఇసుమ మాటలు మాట్లాడేవాళ్ళు గాను ఉండకుండగా మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రాణేశ్వరిలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రాణేశ్వరిలాగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉండి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశాడు. చదువుతో ఒక మాట, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం నుంచి చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అమ్మా, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. అమ్మా, ఎటువంటి వాళ్ళు చెప్పండి? మా విశ్వాసులు ఎటువంటి వాళ్ళు? పౌలు గారు ఎవరు రాస్తున్నారంటే సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఈయన బయట ఉన్నాడు. ఎవరు? తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారు. తిమోతి రాస్తున్నాడు, జాగ్రత్త అయ్యా, ఇప్పుడు అంచె దినాలకు వచ్చేసాం. అంచె దినాలంటే అంతమైపోయే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడు అంతమైపోతాం మనకు తెలియదు. ఎప్పుడు అంతమైపోతాం, ఎప్పుడు అయిపోతాం తెలియదు. కనుక అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు
రాబోతున్నవి. ఎటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనుషులు, విశ్వాసులు ఎటువంటి వాళ్ళు? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదుకులు, అచింద్రేయులు, క్రూరులు, సజ్జన దేశకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధకులు, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండియు దాని శక్తిని, అది ఈ మాటలు రాశాడు ఎవరికి? తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు. నాయన జాగ్రత్తగా ఉండి కడప దినాల్లో ఇటువంటి వారు బయలుదేరి కనుక నువ్వు జాగ్రత్తగా వారికి ఉపదేశం చేయి. వారికి జాగ్రత్తగా ఉపదేశం చేసి, ఉపదేశం అంటే వాక్యం వారికి బోధించి వారిని క్రమశిక్షణలు పెట్టి వారిని అంచె దినాల్లో అంతం కాకుండా దేవుని రాకలు ఎత్తబడేటట్టుగా వాళ్ళని సిద్ధపరచమని దేవుని వాక్యాన్ని పత్రిక ద్వారా రాసి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పంపించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి లక్షణాలు మనం ఉంటే అవి తీసేసుకోవడానికి రేపు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనుషులు పైకి భక్తి, ఏ భక్తి చెప్పండి? పైకి భక్తి కానీ దాని శక్తి లేదు. ఇప్పుడు నేనున్నాను మీ ముందు ఎట్టనో లావుగా ఎత్తుగా ఉన్నాను, కనపడతాను, బలంగా ఉన్నాను, కానీ పైకి లావే కానీ లోపల బలం లేదు, లోపల శక్తి లేదు. ఉందా? లేదు. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు బలం. ఎందుకంటే వయసు పెరుగుతుంది కనుక బలం తగ్గిపోయింది. మనిషి అట్టగా ఉన్నాం, సూపులకు మనిషి బాగానే కనపడుతున్నాం, అవునా కాదా? చాలామంది ఉన్నాయి ఇక్కడ, సూపులకు అందరూ బాగా కనపడతారు మనుషులు, కానీ బిందు నీళ్ళు మోయలేరు. ఏమండి? ఒక 3 అంతస్తులు బిల్డింగ్ ఎక్కలేరు, ఎక్కుతారా? ఏమండి? ఒక 20 కేజీలు బియ్యం మోయలేరు, ఎందుకంటే బలం లేదు. మనుషులు అయితే కనపడతాం కానీ మనుషులు ఏం లేదు, శక్తి లేదు. అట్లాగే ఇప్పుడు మనుషులు కూడా భక్తిలో పైకి భక్తి కనపడుతుంది కానీ లోపల ఎవరిలో కూడా శక్తి లేదు. ఏ శక్తి లేదు? ప్రార్థనా శక్తి లేదు. ఏ శక్తి లేదు చెప్పండి? ప్రార్థనా శక్తి లేదు. భూసమైన బలం ఉండొచ్చు, భూసమైన ఆరోగ్యం ఉండొచ్చు, భూసమైన ఆస్తి ఉండొచ్చు, భూసమైన జ్ఞానం ఉండొచ్చు, భూసమైన ఎన్నైనా ఉండొచ్చు, కానీ నీలో ఏ శక్తి లేదంటే ప్రార్థనా శక్తి లేదు. ఏం శక్తి లేదంట? ప్రార్థనా శక్తి కావాలి. హల్లెలూయా. అందుకనంటే పైకి వారు భక్తిగా ఉన్నారు కానీ వారు శక్తి లేని వారై ఉన్నారు, వాళ్ళను గ్రహించన్నాడు. నిజమే, శక్తి లేనివారు ప్రార్థన చేయమంటే నీ స్తోత్రం నా ఖాతాన్నట్టు చేస్తారు ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఇళ్ళకాడ అట్ట చేస్తున్నారేమో, మందిరంలోకి వస్తే ఒక నిమిషం చేస్తున్నారేమో, కానీ ఇళ్ళకాడ మరీ స్తోత్రం ఆత్రం ఒబ్బుంటున్నారు కొంతమంది. నేను చూస్తున్నాను కొంతమందిని, హల్లెలూయా లెగొట్టంలో స్తోత్రం ఆత్రం అంటారు కొంతమంది. ఏమంటారు? ఏసే రాత్రి అంత కాపాడేవయ్య మీ స్తోత్రం, పని చేసుకోబోతున్నాను, ఆరోగ్యం అయ్యా, ఆమెన్, అయిపోయా, ప్రార్థన అయిపోతుంది. ఇప్పుడు పరిస్థితులు అట్ట అయిపోయినాయి అన్నమాట. అంటే పైకి భక్తే కానీ ఆ ప్రార్థనా శక్తి లేదు. మొన్న చెప్పిన వర్తమానం అంట, ఆల్రెడీ ప్రార్థన చెప్పిన వర్తమానం మిస్సిమ్మ గారికి ఆ వర్తమానం హృదయంలో పెట్టుకుని ఆ రాత్రి అంతా ప్రార్థన చేసిందంట. పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, నా దగ్గర రాయ్యా, నాలో ఉండయని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆమె వేడుతా అన్నం తినకుండా రాత్రి అంతా ప్రార్థన చేసిందంట. ఆమె డబ్బులు అవసరమని, ఒక 10,000 అవసరమని సీట్లు కట్టుకున్నారు. ఇప్పుడు సీట్లు పేరు రాసుకుంటున్నారు 10 మంది కలిసి, నెలకు 10 రూపాయలు, 10 మంది 10,000. ఆ సీట్లు రాసి ఎవరి పేరు సీటు వేసిద్దో ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ ఏమి ఉండవు అన్నమాట. అక్కడ బేరాలు గేరాలు ఏముండవు, ఇక తగ్గింపులు ఏముండవు. ఎవరి పేరు వాళ్ళు తీసుకోవటం వెళ్ళిపోవటమే. వాళ్ళు 10 నెలలకు అడతమే మళ్ళీ 1000 రూపాయలు. హల్లెలూయా. అయితే రాసిందంట పేరు, మనోడు పేరు రాపిస్తుందంట, వేసినారు చిన్నపిల్ల చేత తీపిస్తుందంట. తీస్తే ఎవరి పేరు వచ్చింది? ఆమె పేరే, వాళ్ళ బిడ్డ వాళ్ళ మనోడి పేరే వచ్చిందంట. ఏసయ్యా నా పట్ల ఎంత గొప్ప కార్యం చేసేవయ్యా, నాకు రేపు 14,000 అవసరం, ఆ 14,000 నాకు
ఈ ద్వారా ఇచ్చేవని ఆ చేసిన ప్రార్థనకు ప్రతిఫలము దేవుడిచ్చాడు. మనం శక్తిగా ప్రార్థన చేస్తే, శక్తివంతుని దేవుని దగ్గర మనం శక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా. మనం శక్తిగా ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు జనం ఎట్లుందంటే పైకి భక్తి ఉంది కానీ శక్తి లేదు. ఎట్లున్నారంటే ఇప్పుడు రెండో మాటలు అన్నాడు, ఏమనంటే వారు దేవుని కంటే వారు సుఖానుభవము ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఏం ప్రేమిస్తున్నారు అయ్యా? ఏం ప్రేమిస్తున్నారు? ఇప్పుడు దేవుడి కంటే ఏమి ప్రేమిస్తున్నారంటే దేవుని కన్నా కూడా సుఖాన్ని ప్రేమిస్తున్నారు. ఏం ప్రేమిస్తున్నారు? సుఖం అంటే ఏంటి అండి? కడుపు నిండా తినటం, కంటి నిండా నిద్రబాటు, ఇదే సుఖం. స్వతంత్రం చెప్పండి. కడుపు నిండా తినటం, కంటి నిండా నిద్రబాటు. నేను ఆదివారం కదా చక్కని మటను, చికెను, చేపలు, రొయ్యలు, రకరకాలుగా ఇవాళ వంటలు. ఎందుకంటే వారం ఒక రోజు వండుకుంటాం కదా, ఇవాళ శుభ్రంగా వండుకోవటం, చక్కగా తిని నిద్ర. అంటే దేవుని కంటే వీళ్ళు సుఖమును అనుభవిస్తున్నారు. మన యేసుప్రభు వారు ఆయన నరరూపధారికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన సుఖపడలేదు. ఒక రాత్రి కూడా సుఖపడలేదు. పగలంతా సువార్త బోధించి రాత్రంతా గెస్ట్మన్ తోటలో ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన సుఖం కోరలేదు. మన సుఖం కొరకు ఆయన సుఖాన్ని పెంటగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవసరాల కొరకు నీ సుఖం చూసుకోమాక నువ్వెంత సుఖపడతావో అంత నష్టం జరిగింది. నీకే అంత నష్టం జరిగిద్ది. తిని పండుకున్నావు అనుకో, ఇక ఒళ్ళు ఉబ్బిపోయిద్ది. ఇక ఎగశాస దిగశాసే. ఈ లగబుద్ధి కాదు. ఇకని బోకడు ఇళ్ళని పెట్టాలికని చేయకూడదు రాదు నోటికాడికి. ఏమో చెప్పండి? సుఖం నువ్వు ఎంత ప్రేమిస్తావో ఇక చెయ్యబ్బు. అన్నం పెట్టిన చెయ్యి నోటికోడు రాదంట. బైబిల్లో ఉంది ఆ మాట. నోటికోడు రాదంట అంటే అంత సుఖమైపోయింది. చెయ్యి కూడా పని చేయదు. ఇకని పని చేయ దేవుళ్ళని పెట్టాలి. ఇక పరిస్థితి అట్ట అయిపోయింది. అయిపోయి ఆఖరికి ఏమని చెప్పండి? ఆ సేమ పందిని కోసేస్తారు. ఎవరు? ఏసై కోసేస్తాడు. సేమ పందిని కోస్తారు చూడు, బండి మీద ఊరేగిస్తారు సేమ పందిని. ఓ ఇంత ఆనుంది. దాన్ని కడిగి గొల్లం కొట్టి తప్పిళ్ళు పెట్టి మోగిస్తా కొట్టుతూ ఉంటారు. ఇక అంతే మన బతుకు. సేమ పందిలాగా అయిపోతాం. జాగ్రత్త. దేవుని కన్నా సుఖాన్ని అనుభవించడం కాదు. ఇప్పుడు ఈ కడప దినాల్లో దేవుని కంటే నీవు నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి. పైకి భక్తి కాదు, పై భక్తి కాదు, ఆయన శక్తి గ్రహించాలి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, జ్ఞానులు సిగ్గుపరుస్తాను దేవుడు ఎర్రివారిని ఏర్పరచుకుని మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాల్లో జ్ఞానం గల వాళ్ళతో మాట్లాడతలేదు, ఎర్రి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. విద్యులేని పామరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం అర్థం చేసుకోండి. నేను ఒక్క స్త్రీనే గురించి చెప్పడానికే నాకు టైం అయిపోయింది. ఇంక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ప్రభు చిత్తమైతే శనివారం బల్లార్థంలో ఆ ఇద్దరు స్త్రీల గురించి చెబుతాను మీకు. యెరూషలేం స్త్రీల గురించి. అంటే మధు అంటే ఏంటి, క్షీరం అంటే ఏంటి అనేది నేను మీకు తేటగా మళ్ళీ అర్థమయ్యేటట్టు దేవుడు మనతో మాట్లాడునుగాక. కనుక ఇప్పుడు చెప్పేది ఏంటంటే బబులోను కుమార్తె. ఎవరంటే వీళ్ళు నాలుగుతో మోసము చేసేవారు, గొంతుతో తెరిసిన సమాధి, పెదవుల కింద ఇస్సము. ఇటువంటి అనుభవం వరకు ఉందంటే లోకస్తులకు ఉంది కనుక వాళ్ళు పాపులు. రేపు ఎత్తబోయేటప్పుడు కూడా పాపులుగా ఉండిపోతారు. పరిశుద్ధులుగా ఎత్తబడిపోతారు. పాపులను ఎడబడతారు, పరిశుద్ధులు ఎత్తబడతారు. నువ్వు పరిశుద్ధుల గుంపులు ఉంటావా, పాపుల గుంపులు ఉంటావా? సౌండ్ లేదు. ఎందుకు అనలేరు ఆ మాట? ఎందుకు అనలేరు అంట ఆ మాట? పాపుల గుంపులు ఉంటావా, పరిశుద్ధుల గుంపులు ఉంటావంటే పరిశుద్ధుల గుంపులు ఉంటావని ఒక మాట అనలేరు. ఎందుకని అనలేదంటే పాపుల గుంపులు ఉండాలని. నోరు కట్టేస్తాను సైతాన్ని. ఎందుకు? నువ్వేం పరిశుద్ధురాలివే, నువ్వు అంటానికి ఆ మాట అనమాక, నోరు మూసుకూర్చో అనిద్ది అనమాట సాతాను. హల్లోయ, నువ్వు చెప్పేది అన్నట్టుగా అది చేసిద్ది అనమాట సాతాను. నీ నోళ్ళు నొక్కేసిద్ది అనమాట సైతాను. దానికి ఇవ్వద్దు చోటు. హల్లోయ, దానికి ఇవ్వమాకండి. నేను పరిశుద్ధులుగా ఎత్తబడనుకుని నువ్వు అన్నావనుకో, ఎత్తబడిది గుంపులని దేవుడు ఇస్తుంది కాక. అంతే. అనాలి నువ్వు అంతే, దేవుడు కార్యం చేస్తాడు. అనపోతే కార్యం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు రోగి వచ్చాడు, దెయ్యం పట్టింది ఆ పిల్లోడికి. అయ్యా యేసుప్రభువా, మీ శిష్యులను అడిగాను, ఎవరు కూడా దెయ్యాన్ని పోగొట్టలేకపోయారు. అయ్యా నీ వల్లనైతే ఆ దెయ్యాన్ని ఎలగొట్టు అన్నాడు. అయితే నువ్వు నమ్మి కొంచెం
అన్నాడు. నువ్వు నమ్ముకొచ్చి దెయ్యం పోయింది అన్నాడు. ఆయన అంటాడు తిరిగి, అయ్యా నాలో అపనమ్మకం లేకుండా నాకు నమ్మకం కలిగించు అన్నాడు. చూసావా? అంటే మనం కూడా ఏమన్నా చెప్పండి, మనం కూడా ఏమన్నా పరిశుద్ధ గుంపులో ఉండడానికి మాకు కూడా సెలవు అయ్యా స్తోత్రం అని నువ్వు అన్నావు అనుకో, పరిశుద్ధ గుంపులో దేవుడు ఉంచును గాక. హల్లెలూయా. అందుకని మనం అందరము పరిశుద్ధ గుంపులో ఉండాలంటే పాపుల గుంపు నుంచి ప్రత్యేకించబడాలి, ప్రత్యేకత ఉండాలన్నమాట. ఆ ప్రత్యేకత మరి ముందు కాలంలో తెలిసింది మనకు వాక్యం. హల్లెలూయా. కనుక మళ్ళీ ఈ రెండు విషయాలు రేపు ఇవాళ చెప్పను, రేపు ప్రభు చిత్తం అయితే ఎప్పుడు సంస్కారం రాత్రి చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఆ నోట్స్ అట్ట కట్టి పెట్టుకున్నాయి. ఈ రేపు ఈ రాత్రి నుంచి చెప్పే సబ్జెక్ట్ వేరు. ఒక స్త్రీ గురించి చెబుతాను, ఈ రాత్రి నుంచి ఒక వ్యాధి గురించి చెబుతాను, ఒక వ్యాధిలో ఉన్న 7 లక్షణాలు చెబుతాను. ఇది మనం ఇన్ని నేర్చుకుంటే ఇక నీ జీవితంలో దేవుని విడిచిపెట్టకుండా దేవుళ్ళు కొనసాగుదుగాక. కనుక సమయం అయింది కనుక ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు సమయం 1:15 గంట అవుతుంది. 1/2 గంటలో మనం ప్రార్థన చేసుకుని ముగించుకెళ్ళిపోదాం. హల్లెలూయా. కనుక 30 గంట చెప్పాను, 30 గంట అయిపోయింది. కనుక ఇప్పుడు చెబుతున్నాను, నా ప్రాణేశ్వరి ఏమన్నాడు చెప్పండి? నా ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలు ఒలుగుచున్నట్టు అన్నవి, నీ జివ్వ క్రింద మధుక్షీరములు కలవు. చాలు. నీ జివ్వ క్రింద అంటే నీ నాలుక కింద మధుక్షీరములు కలవు. నీ నాలుక ఇప్పుడు నీ నాలుక కింద మధుక్షీరములు ఉండాలో, నీ నాలుక కింద సర్పవిషం ఉండాలో ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకో. వీళ్ళెవరంటే నాలుగుతో మోసం చేసేవాళ్ళు బబులోను కుమార్తెలకు సాదృశ్యం. అంటే వీళ్ళు పాపుల గుంపులో ఉన్నారు. ఈ గుంపు నుంచి ఒకప్పుడు మనం కూడా అట్టాడి గుంపులు ఉండవాళ్ళమే, అవునా కాదు? లాగడ ఎప్పుడు ప్రభుని నమ్మకం మునుపు అట్టాడి గుంపులు ఉండవాళ్ళమే. ప్రభుని నమ్మిన తర్వాత ఆ మార్పు చెంది రక్షించబడి దేవుని సన్నిధిలో జీవిస్తున్న మన జీవితంలో మళ్ళా అవి రాకూడదు. అందుకే పౌలు అంటాడు, వెనకున్నాటిని మరిసి ముందున్న వాటి కొరకు ఎగిరిపడమంటాడు. మనం ముందున్నటి కొరకు ఎగిరిపడాలి, వెనకాటిని మర్చిపోవాలి, అవి మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు. ఆయన అందుకు వాటిని పెంటగించుకున్నాడంటే ఎవరు? పౌలు గారు పెంటగించుకున్నాడు. మనం కూడా వాటిని పెంటగించుకోవాలి. అది అసహ్యమైన బతుకు. ఆ బతుకుని పెంటగించుకుని వదిలేసేసి మనం ముందుకు ఎగిరిపడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభువా, నా జీవితంలో ఇంకా బబులోను కుమార్తె నాలో ఉంటే నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నాలో బబులోను కుమార్తె ఉండకూడదయ్యా, నాలో బబులోను కుమార్తె ఉండకూడదయ్యా. నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. నాలో బబులోను కుమార్తె ఉండకూడదు. బబులోను కుమార్తె ఎవరు? వారు గొంతుగా తెరిసిన సమాధి. వారు నాలుగుతో మోసం చేస్తారు. వారు పెద్దల కింద సర్ప విషయం ఉంది కనుక ఆ స్థితి నాలో ఉండకూడదయ్యా. నేను బబులోను కుమార్తెగా ఉండకూడదు. నేను నీ కుమార్తెగా ఉండాలయ్యా, నీ కుమార్తెగా ఉండాలయ్యా. ప్రార్థన చేస్తావా? నోరు తెరిచి మౌనం దాలుస్తావా? ప్రార్థన చేస్తావా? బబులోను కుమార్తెలాగా ఉందాం అనుకుంటున్నావా? ఇంకా ఒకప్పుడు బబులోను కుమార్తెలే మనందరం, పాపుల గుంపులో ఉన్న వాళ్ళమే. ఆ పాపుల్ని పరిశుద్ధులు చేశాడు మన యేసుప్రభు వారు. వచ్చి పరిశుద్ధులు చేశాడు కనుక మనం ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధ గుంపులో ఉన్నారు, కానీ పాపుల గుంపులోకి వెళ్ళకూడదు. పైకి భక్తి కలిగి ఉంటున్నారు కానీ ఆ శక్తి కలిగించట్లేదు. దేవుని కంటే సుఖాన్ని అనుభవిస్తున్నారు. స్వార్థపరులుగా ఉన్నారు, బెంకిమలాడేవారికి ఉన్నారు, మోసం చేసేవారికి ఉన్నారు. ప్రియమందిని బిడ్డలారా, అంచు దినంలోకి వచ్చేసాం కనుక అంచుకాలను చెబుతున్న వర్తమానాలు చాలా జాగ్రత్తగా నాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అంచుకాలను మీకు చెప్పే వర్తమానాన్ని ఇయ్యే. వినాలనుకుని ఎత్తబడాలనుకుంటేనే రండి. దేవుని సన్నిధిలో ఎత్తబడాలని గుంపు అనుకుంటేనే ఈ వాక్యాలేనండి. ఆశ్రయించబడండి. పై మాటలు చెప్పి నవ్విచ్చే మాటలు, కవిచ్చే మాటలు, పొగడే మాటలు వినమాకండి. కడవ దినాల్లో నేను పొగడి ములసెట్ ఎక్కించి నేను అక్కడి నుంచి రగ్గొట్టి పడేస్తారు వాళ్ళు. అక్కడ వెళ్ళిపోతావు, ఇరిగిపోయి కింద పడేది నువ్వే, నీ కాలు జరిగేది నీవే, నువ్వు నష్టపోయేది నువ్వే. వాళ్ళు కింద ఉండి పొడుగుతూ ఉంటారు, నీ అంతరం లేదు. ఆ పొగడే మాటలు వినొద్దు. ఆ పొగడే దీవులు నీ మీద రావు, జాగ్రత్త. ఆ కల్పనా కథలు వినొద్దు, జాగ్రత్త. దేవుని స్వచ్ఛమైన వాక్యం విను. వాక్యాన్ని బట్టి మనం బ్రతుకు మార్చుకుందాం. దేవునిలో ముందు సాగిపోదాం. బ్రతుకు మార్చే దేవుడు ఆయన, మన ప్రవర్తన మార్చే దేవుడు ఆయన, మన కుటుంబాలు మార్చే దేవుడు ఆయన, మనతో ఉండి ఆయన ఆ పరిశుద్ధుల గుంపులో ఉండటానికి ప్రభువా నాలో నుంచి బబులోను కుమార్తెను తీసివేయి ప్రభువా. ఆనాడు రోమా సంఘంలో ఉన్న
అయ్యా సంఘం అంతా కూడా బబులోను కుమార్తెలుగా తయారైపోయారు ప్రభా. అటువంటి తయారు అవ్వకుండా మా జీవితాలు మెరుగుపరచాయ్యా, పరిశుద్ధపరచాయి. ప్రార్థన చేద్దామమ్మా. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. అందరూ ప్రార్థనలు ఏకీవించి చక్కగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఒక నిమిషం అందరూ ఏకీవించండి ప్రార్థనలో. నోరు తెరిచి ముగిచేసాను. దేవుడి వాక్యం వర్తమానం అందించు, మన పట్ల మేలు చూపును గాక. ప్రార్థన చేయను. అయ్యా ఒకప్పుడు నేను పాపుల గుంపులో బబులోను కుమార్తెనయ్యి ఒకప్పుడు, కానీ ఇప్పుడు బబులోను కుమార్తెను కాదయ్యా, నీ కుమార్తెగా జీవించాలి, నీ ప్రాణేశ్వరి నేను జీవించాలి, నీ పెండ్లి భార్యగా నేను ఉండాలి ప్రభా. అటు కృప నాకు దయచే ప్రభుని. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన. ఓ జీసస్, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా. నీడలో నా యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలో నా యేసయ్యా నీ చేతి నీడలో సిలువలు సాపిన రెక్కల నీడలో సిలువలు సాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సురక్షితముగా నన్ను దాచితివా కన్నిటి బ్రతుకు నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా కన్నిటి బ్రతుకు నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలో నా యేసయ్యా నీ చేతి ఉన్నత పిలుపుతో నన్ను పిలచి ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటు నా నేనుండుటకై నీవున్న చోటు నా నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో నా యేసయ్యా నీ చేతి నీడలో. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మన మధ్యన కైతపులు సినిమ్మ చిన్న ప్రార్థన చేస్తారు. మంచిది. చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనిన సావాసము సహాయము కూడొచ్చిన అందరికీ సకల పరిశుద్ధులకును వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకును లైవ్లో చూస్తున్న బిడ్డలకును ప్రతి వారికి దేవుడు సదాకాలం తోడుగా ఉండి ఆయన రెక్కల నిండా మనందరం భద్రపరిచి కాపాడి ఆయన పెండ్లి భార్యగా ప్రాణేశ్వరులాగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనందరం సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభేసు రక్తమే ప్రభు శివ రక్తమే ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి రానున్న రారాజుకి రోగుల వైద్యుడికి దయ్యాలపై జయశీలికి మన సంఘాన ప్రధాన కాపురకే త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.